మేడం మీ వీడియోలో చూసాను నేను, అంటే ఓఆర్ఎస్ ఫార్ములా ఇది, డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా ఇది, బట్ ఓఆర్ఎస్ అని చెప్పేసి కూల్ డ్రింక్లు లాంటివి అమ్ముతున్నారు, దిస్ ఇస్ నాట్ ఓఆర్ఎస్ అని చెప్పి మీరు బలంగా చెప్పారు. సో అట్లా ఇవి హెల్దీ డ్రింక్స్ అని చెప్పి ప్రమోట్ చేయబడుతూ ఎక్కువ మార్కెటింగ్ చేయబడుతూ యాక్చువల్గా హెల్దీ డ్రింక్ కాకుండా జనాల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తున్నాయి ఏమైనా ఉన్నాయా? వాటి మీద ఏమైనా చెప్తారా? ఇంకో మిత్, ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చా అంటారు కదా. ఫ్రూట్ జ్యూసెస్ కానీ, క్యాండ్ జ్యూసెస్ కానీ, ఎనర్జీ డ్రింక్స్ కానీ, ఇవన్నీ అసలు నాన్ సెన్స్. షుగర్కి వేరే నేమ్స్ ఒక 25 నుండి 50 వరకు నేమ్స్ ఉంటాయి. ఓకే. సూక్రటాల్, సూక్రోజ్, ఆస్పర్టేమ్, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్, ఇవన్నీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు షుగర్స్, డైరెక్ట్ షుగర్స్. ఇలాంటివి ఏవున్నా అది తీసుకోకూడదు. జ్యూసెస్ ఆర్ మోర్ డేంజరస్. తినాలనిపిస్తే ఒక ఫ్రూట్ తినాలి. సమ్మర్ ఉంది, దాహంగా ఉందంటే ఒక కొబ్బరి బొండం నీళ్ళు తాగొచ్చు. కానీ డీహైడ్రేటెడ్గా ఉన్నవారు, వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ రెగ్యులేటెడ్ ఓఆర్ఎస్ ఈజ్ గుడ్. కానీ అది కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ విచ్ ఆర్ హెల్దీ అని ఏవైతే సేల్ చేయబడుతున్నాయో అవి యాక్చువల్లీ హానికరం. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అది జ్యూస్లో అంటే పీచ్ ఫైబర్ అంతా తీసేసి డైరెక్ట్ షుగర్స్. ఫ్రూట్లో షుగర్, అలాగే టేబుల్ షుగర్లో ఫ్రక్టోజ్ అని ఇంకోటి ఉంటుంది. ఆ ఫ్రక్టోజ్ డైరెక్ట్గా వెళ్ళి లివర్నే ఎఫెక్ట్ చేస్తుంది. లివర్ని ఎఫెక్ట్ చేసి లివర్ చుట్టూ ఫ్యాటీ లివర్ ఏర్పడము, ఇలాంటివి జరుగుతాయి. సో ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ యాక్చువల్లీ బ్యాడ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.